అందరికీ నమస్కారం. నా పేరు చంద్రకళ. మీరు చూస్తుంది కళతో కాసేపు. ఇవాళ వచ్చేసి చాలా సులభంగా ఇంట్లో తయారు చేసుకోదగ్గ కొంచెం క్రంచీగా ఉంటూ కరకరలాడుతూ లోపల మెత్తగా ఉంటూ తీయగా ఉండే స్వీట్ అండి. ఇది వచ్చేసి మనం బీప్ పిండితో చేసుకుంటున్నాం. బీప్ పిండితో చేసుకునే ఏ వంట అయినా కూడా చాలా మంచిది, అలాగే ట్రెడిషనల్ కూడా అవుతుందండి. మరి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ ఒక గిన్నె తీసుకుని దాంట్లో 1 కప్పు బియ్యం పిండి వేసుకున్నానండి. ఇది బయట కొన్నది. దీనికి తగినంత ఉప్పు అన్నమాట. మరీ ఎక్కువగా కాకుండా కొంచెం తక్కువగానే ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు కలిపేసుకున్నాక మరిగించుకోవాలండి. నీళ్లు పొయ్యి మీద పెట్టుకుని మరిగించుకున్నాక అవి ఇలా కొద్దిగా చాలా వేడిగా ఉన్నాయండి. ఇలా కొద్దిగా వేసుకుంటూ పిండిని కలిపేసుకోవాలి. ఒకేసారి నీళ్ళు పోసుకోకుండా కొద్దిగా తక్కువగానే పోసుకుంటూ మనం కలుపుకోవాలండి. పిండి జారైతే అవ్వకూడదు అనమాట. ఇలా కొద్దిగా మనం పిండి తడుపుకున్నాక దీంట్లో పచ్చి కొబ్బరి ఇలా సగం కప్పు తురుము వేసుకుంటున్నాను. ఇలా కొబ్బరిలో ఉన్న తడి బట్టి ఇక మిగతాది మనం పిండి అనేది కలిసిపోతుందండి. ముందు కొద్దిగా కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడు దీంట్లో కొబ్బరి వేసుకుని కలుపుకుంటే మిగతాది కూడా బాగా కలిసిపోతుంది అనమాట. ఇది ఒక చపాతీ పిండి ముద్దలాగా అంత దగ్గరగా ఉండేటట్టు పిండిని కలుపుకోవాలండి. ఇంకొక గిన్నెలో మనం ఖర్జూరం తీసుకుందామండి. ఖర్జూరం వచ్చేసి ఒక 20 దాకా గింజలు లేని ఖర్జూరాన్ని తీసుకున్నాను. ఇవి మెత్తగా ఉండడం కోసం వేడి నీటిలో నానబెట్టుకోవచ్చండి, లేదా మెత్తటి ఖర్జూరాలైనా తీసుకోవచ్చు. ఇలా మనం ఒక చెంచా తీసుకుని స్పూన్ తోటి ఇలా మ్యాష్ చేసేసుకోవాలి. ఇలా మెత్తగా మెదిపేసుకోవాలన్నమాట. ఇలా చెంచాతోటి మనం మెరుపుకున్నాం అనుకోండి, మనకి ఖర్జూరం అనేది చాలా మెత్తగా అయిపోతుంది. లేదంటే మనం మిక్సీలో కూడా వేసుకుని మెత్తగా చేసుకోవచ్చు, కానీ అవసరం ఉండదండి. కొంచెం వేడి నీటిలో వేసుకున్నా కూడా ఖర్జూరం చాలా తొందరగా నానిపోయి మనం ఇలా చెంచాతోటి నలుపుకునేటట్టు అంత మెత్తగా అయిపోతుంది అనమాట. ఇక వచ్చేసి దీంట్లో మనం యాలకుల పొడి వేసుకుందామండి. ఇది 1/2 చెంచా వేసుకున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకున్నానండి. పచ్చి కొబ్బరి ఉంటే కూడా అది కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఎండు కొబ్బరి ఉంది కాబట్టి అది వేసుకున్నాను. ఇది 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. ఇవన్నీ కలిపేసుకోవాలి. దీనికి బదులుగా మనం ఖర్జూరం ఇంట్లో లేకపోతే బెల్లము కొబ్బరి పచ్చిదే అండి, ఏమి ఉడకబెట్టిన అవసరం 2 కలిపి కూడా ఇలాంటి మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం బియ్యం పిండిని కొంచెం పొడి పిండి జల్లుకుని ఇలా రోటీలాగా ఒత్తుకోవాలండి. దీంట్లో మనం ఖర్జూరం కలుపుకున్నాం కదా, అది చిన్న ముద్ద తీసుకుని దీంట్లో ఇలా పెట్టేసుకుని ఇలా మనం ఇలా గుండ్రంగా దగ్గరగా ఉండేటట్టు చూసుకుంటూ ఇలా మడుచుకోవాలి. ఇలా నొక్కుంటే మనకేం విడిపోదండి. కొంచెం ఇలా మెల్లగా ఒత్తుకోవాలన్నమాట. ఒత్తుకుంటే చక్కగా మనకు వచ్చేస్తుంది. దీన్ని ఇలా మెల్లగా బెండ్ చేసుకుంటూ వంచుకుంటూ మనం ఇలా గారె ఉంటుంది కదండి, గారెలాగా మనం తీసుకురావాలి ముందుకి. మెల్లగా ఒత్తుకుంటూ ముందుకు జరుపుకుంటే చక్కగా వచ్చేస్తుందండి, విరిగిపోకుండా. ఇలాగా మనం ఒక డోనట్స్ షేప్లో తీసుకురావాలన్నమాట. డోనట్స్ మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కదండి, ఇది ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండానే చాలా రుచిగా లోపల తీయగా చాలా చక్కగా ఉంటుంది. మనం బియ్యం పిండి కాబట్టి ఉడికిన బియ్యం పిండి ఎప్పుడు చాలా మనకి కరకరలు మరియు కమ్మగా కూడా చాలా ఉంటుందండి. ఇక్కడ 2 గ్లాసులు నీళ్ళు కింద వేసుకున్నాక ఇలా రింగ్ వేసుకున్నాక పైన జల్లెడలో రేకు వేసుకున్నానండి. వేసుకున్నాక మనం ఇందాక తయారు చేసుకున్నాం కదండి గారెలాగాని, వాటిని ఇందులో మనం ఆవిరి మీద ఒక 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఇది మనం ముందుగానే వేడి నీటితో కలుపుకున్నాం కాబట్టి 5 నిమిషాలు సరిపోతుందండి. ఎక్కువ మంట మీద 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు దీన్ని కొద్దిగా చల్లారనివ్వాలండి. ఇంత వేడి మీద మనం తీసేయకూడదు, కొద్దిగా చల్లారనిద్దాం. ఇప్పుడు ఒక ప్యానం పెట్టుకున్నానండి. ప్యానం మీద కొంచెం నెయ్యి రాసుకుందాం, ఇది ప్యానానికి అంటుకోకుండా ఉండడం కోసం. ఇప్పుడు మన గారెలు కొంచెం ఎలా అంటే కరకరలాడుతూ ఉండాలంటే వేయించుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. అందులోని మనం ఇలా వేయించడం వల్ల, నెయ్యిలో వేయించడం వల్ల బియ్యం పిండి చాలా ఇంకొంచెం కమ్మదనంగా ఉంటుంది. బియ్యం పిండి మామూలుగానే కమ్మగా ఉంటుంది కదా, ఇలా వేయించడం వల్ల ఇంకొంత మనకి కమ్మదనం మరియు కరకరలు 2 మనం కలుపుకున్నట్టు అవుతుంది అనమాట. ఇలా అటు ఇటు మనం ఎర్రగా అయ్యే విధంగా చూసుకుంటూ వేయించుకోవాలండి. ఏమి విరగడం కానీ ఏమీ ఉండదు, చక్కగా వచ్చేస్తాయి. ఒక్కటి తింటేనే మనకి చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. అంత రుచిగా ఉంటాయి, అంత కడుపు కూడా చక్కగా నిండుతుందండి తింటే. ఒక్కటి తింటే చాలా అనమాట. ఇలా అటు ఇటు బాగా వేయించేసుకున్నాను, చూసారు కదా. ఇప్పుడు దీన్ని తీసేసుకుందామండి.
మీకు చూస్తే తెలుస్తుంది కదా ఎలా చక్కగా వేగిపోయి కరకరలాడుతున్నట్టుగా కనపడుతుంది కదా, అదే మాదిరిగా మనం నోట్లో పెట్టుకుంటే ఉంటుందండి. చూసారు కదా. ఇప్పుడు దీన్ని ఒకసారి కోసి చూపిస్తాను, చిన్న ముక్క కోసి చూపిస్తాను లోపల ఎలా ఉంటుంది అనేది. మనం పైన ఏమో కరకరలాడుతూ ఉంటుందండి, లోపల మెత్తగా తీయగా. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ గల పచ్చి కొబ్బరిని మనం దీంట్లో వాడామండి. దీంతో ఒక వంట అనేది చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇది బ్లడ్లో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుందండి. మనకి చాలా రోగాలకు కారణమైన పొట్టలో ఉండే కొలెస్ట్రాల్ని తగ్గించడంలో ఇది నెంబర్ 1 అనమాట. అంతే కదండి, దీంట్లో ఉండే ఎక్కువ ఫైబర్ వల్ల డయాబెటీస్ వాళ్ళకి కూడా చాలా మంచిది. ఇక డేట్స్ వాడాం కాబట్టి ఫుల్ ఐరన్ రిచ్. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.